నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మనకు హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ 11th August ఈవినింగ్ అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 27 days మాత్రమే ఉంది. సో ఈరోజు ఈవినింగ్ అప్డేట్లో మన స్వామివారికి సంబంధించిన మట్టి పనులు అయితే మొత్తం అయితే మనం పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా అయితే చూద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూడరి, అస్సలు స్కిప్ చేయకండి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చెలవి అన్ని పనులన్నీ చూద్దాం పదండి. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. జై శ్రీ గణేష, జై బోలో హైదరాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. సో ఈరోజు డేట్ 11th August ఈవినింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 27 days మాత్రమే ఉంది. సో మన బడా గణేషునికి పైనుంచి తిండి వరకు మొత్తం కంప్లీట్గా 100% మట్టి అయితే పెట్టేసారు. అండ్ ఇంకా డీటెయిల్గా అయితే చూద్దాం ఇంకా ఏమేమి పని చేస్తున్నారు, ఏమేమి పని చేసారు అనేది. 7 పడగల మన శేషనావు పాముకి అయితే ఫస్ట్ లేయర్ మట్టి అయితే పెట్టేసారు మొత్తము. సో వన్స్ పాముకి మట్టి పెట్టిన వెంటనే గణేశుడు జూనికి అయితే పెద్దగా కనబడుతుండవు. సో ఇన్ని రోజులు మనకు పాములు అయితే కనబడలేవు. సో ఈరోజు మనకు ఆ మట్టి వర్క్ అనేది ఫినిష్ అయిన వెంటనే సో గణేశుడు జూనికి అయితే పెద్దగా కనబడుతుండు. సో పాములు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఈసారి మనకు చూసుకోవచ్చు మీరు. సో పైన నుంచి ఆయన తిండి వరకు కంప్లీట్గా మన గణేశునికి సో ఫస్ట్ లేయర్ మట్టి పని అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా అయితే చూద్దాం. సో మనకు పాములకైతే ఫస్ట్ లేయర్ మట్టి అయితే పెట్టేసారు. అండ్ సో మనకు సప్తముఖాలు ఉన్నాయి కదా, మన గణేశుని ఫేస్ వదిలేసి మిగతా 6 ఫేస్లకు అయితే మనకు సో థర్డ్ లేయర్ వరకు అయితే జరిగింది. సో మన గణేశుడు కొంచెం సాఫ్ట్గా కనబడట్లేదు, మిగతా ఫేసులు మొత్తం మనకు సాఫ్ట్ ఫినిషింగ్ అయితే కనబడుతుంది. అంటే మన గణేశుని ఫేస్ మాత్రము సెకండ్ లేయర్ వరకు దగ్గర ఆగిపోయింది. మిగతా మనకు శివయ్య ఫేస్ కానీ, విష్ణుమూర్తి స్వామి అండ్ బ్రహ్మదేవుడు ఫేస్ కానీ, అండ్ మనకు పార్వతమ్మ, లక్ష్మీదేవి అండ్ సరస్వతి మాత, ఈ 3 విగ్రహాలు అయితే మనకు థర్డ్ లేయర్ ఫినిషింగ్ అయితే వచ్చేసినాయి. సో విగ్రహాలు మంచిగా కనబడుతున్నాయి జోనికి. సో మీకు కట్టలలో కొంచెం అంత క్లియర్ అయితే లేదు, బట్ ఇక్కడ రియల్ వచ్చి చూస్తే కనుక మనకు మంచిగా విగ్రహాలు అయితే కనబడుతున్నాయి. సో స్వామివారి బొజ్జ వరకు అయితే సో ఇక్కడ ఒక అన్న పని చేస్తున్న చూడండి, ఇక్కడ వరకు అయితే మనకు సెకండ్ లేయర్ వరకు అయితే జరిగింది చూడండి. సో బొడ్డు భాగం దగ్గర అయితే మనకు ఫస్ట్ లేయర్ వర్క్ ఉంది. సో అక్కడ బొడ్డు పైనుంచి మొత్తం అయితే మనకు సెకండ్ లేయర్ వరకు అయితే జరిగింది. అండ్ ఇక్కడ స్వామివారి చేతులలో అన్ని ఆయుధాలు అయితే పెట్టేసారు. ఆయుధాలు కూడా మనకు మట్టి పని చేసారు చూసుకోవచ్చు. మట్టి పని పెట్టినాక మన గణేశుడు అయితే నిజంగా ఒక పెద్దగా అయితే కనబడుతుంది. ఇన్ని రోజులు అయితే మనకు కట్టెలలో అంత క్లియర్గా అయితే కనబడలేదు. వన్స్ పాముకు మట్టి పెట్టినాక బాడీలో మొత్తం మట్టి పని అయిపోయిన తర్వాత సో జూనికి అయితే పెద్దగా కనబడుతుంది మన గణేశుడు. అండ్ స్వామివారి ధోతి కూడా అయిపోయింది, మనం 2 days బ్యాకే చూసినాం. సో ఇది సో మనకు నడుము భాగం నుంచి అండ్ కాళ్ళ వరకు సెకండ్ లేయర్ వరకు అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ స్వామివారి బొడ్డు భాగం కింద మాత్రము సో బెల్ట్ ఉంది బొడ్డు భాగం కింద. సో ఈ ప్లేస్లో మనకు సెకండ్ లేయర్ వర్క్ అనేది బ్యాలెన్స్ ఉంది. సో మిగతా ఆ చేతులకు కానీ బాడీ కానీ సో మొత్తం అయితే మన స్వామివారికి సెకండ్ లేయర్ వర్క్ అయితే జరిగింది. అండ్ మన గణేష్కి సంబంధించిన మనకు ఫేస్ అవుట్పుట్ అనేది వచ్చేసి చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఏదైతే మనకు ఫోటో ఉన్నదో చూడండి స్వామివారి ముక్కు పైన, సో ఆ ఫోటోలో ఎట్లా ఉందో సేమ్ మనకు స్వామివారి ఫేస్ అనేది 2024లో ఎట్లనే వస్తుంది. సో విగ్రహం అయితే చాలా పెద్దగా కనబడుతుంది. ఈరోజు నిజంగా నేను నిన్న మార్నింగ్ వచ్చినుండే, నిన్న ఈవినింగ్ అప్డేట్ రాలేదు అండ్ ఈరోజు మార్నింగ్ అప్డేట్ కూడా రాలేదు. ఇప్పుడు వచ్చి చూసి నేనైతే షాక్ అయిపోయినా నిజంగా. సో మొత్తం పాములు పెట్టినాక అయితే గణేశుడు చాలా పెద్దగానే కనబడుతుండు. సో 2024లో మనకు హైదరాబాద్ బడా గణేశుడు 70 అడుగుల మట్టి గణేశుడు. సో రికార్డ్స్ అయితే బ్రేక్ చేయబోతుంది నిజంగా. సో కమిటీ వాళ్ళు ముందు నుంచే చెప్తున్నారు ఈసారి రికార్డ్స్ బ్రేక్ చేస్తామని. నిజంగా వాళ్ళు చెప్పినట్టే రికార్డ్స్ అయితే బ్రేక్ చేసేటట్టున్నారు. నిజంగా చాలా పెద్దగా ఉన్నాడు మన హైదరాబాద్ బడా గణేశుడు. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు 70 అడుగుల మట్టి గణేశుని అయితే రెడీ చేస్తున్నారు. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో అయితే ఈసారి మన గణేశుడు దర్శనమిస్తుండు చూసుకోవచ్చు. సో ఇక్కడ సెకండ్ లేయర్ వర్క్ అనేది చేస్తున్నాడు ఒక అన్న ఇక్కడ. అండ్ ఇంకా మనం దగ్గరగా చూద్దాం ఇంకేమేమి పనులు చేస్తున్నారు, ఏం జరిగింది, ఏం కథ అయిందనేది. మనకు రైట్ సైడ్ దర్బార్లకు సంబంధించిన అప్డేట్ చూద్దాం ఇప్పుడు. సో మనకు దర్బార్కి ముంగడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు డిజైనింగ్ అది వచ్చింది. సో వెల్డింగ్ అయితే వేసారు అన్నవాళ్ళు చూడండి. ఫ్రేము ఇట్లా బార్డర్ అయితే వచ్చింది. సో మనకు ఇట్లా పోస్టర్లు అయితే లేకుండే, ఇది కొంచెం డిఫరెంట్గా బాగుంది డిజైనింగ్ చూసుకోవచ్చు మీరు. అండ్ మనకు ఇక్కడ శ్రీనివాస కళ్యాణం కాన్సెప్ట్ సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి కదా, మనకు లక్ష్మీదేవి అమ్మవారు అండ్ విష్ణుమూర్తి అండ్ మధ్యలో మనకు సముద్రుడు. సో ఈ విగ్రహాలకు సంబంధించిన థర్డ్ లేయర్ ఫినిషింగ్ అయితే చేస్తున్నారు చూడండి. అమ్మవారి ఫేస్కి అయితే మనకు థర్డ్ లేయర్ ఫినిషింగ్ అనేది చేస్తున్నారు. సో మన మట్టి కళాకారులు జోగారావు సార్ చూడండి, మనకు సాఫ్ట్గా థర్డ్ లేయర్ ఫినిషింగ్లా సో ఫేస్ ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది.
సో మనకి థర్డ్ లేయర్ మట్టి కలుపుతారు, ఇసుక కలుపుతారు, జూట్ బ్యాగ్, సో ఇట్లా ఇవన్నీ మిక్స్ చేసుకొని మనకి థర్డ్ లేయర్ అయితే సాఫ్ట్ ఫినిషింగ్ చేస్తారు. సో థర్డ్ లేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మట్టి అంతా ఆరిన తర్వాత మళ్ళీ క్లాత్, ఒక వైట్ కలర్ క్లాత్ ఉంటుంది సన్నగా, సో ఆ క్లాత్ పెట్టేసి మళ్ళీ దానిపైన ఈ మట్టి వాటర్లో అద్ది బ్రష్ తోటి సాఫ్ట్గా చేసుకుంటూ వస్తారు. సో అది ఫైనల్ ఫినిషింగ్. సో అప్పుడు మనకు విగ్రహాలు చక్కమని మెరుస్తాయి చూడడానికి. సో పిఓపి విగ్రహాలు చేసి ఎట్లయితే ఉంటుందో సేమ్ ఆ లుక్ అనేది వస్తుంది ఫైనల్ లుక్లో. సో ఇది మనకు శ్రీనివాస కళ్యాణం సంబంధించిన దర్బార్ న్యూ అప్డేట్. అండ్ లెఫ్ట్ సైడ్ దర్బార్లో కూడా ఏమేమి చేసారో చూద్దాం. అండ్ మనకు లెఫ్ట్ సైడ్ దర్బార్లో కూడా సేమ్ రైట్ సైడ్ దర్బార్లో ఎట్లయితే చేసారో డిజైనింగ్, సో ముంగట సో ఫ్రేమ్స్ సేమ్ అట్లనే పెట్టారు చూడండి. సో మనకి ఫ్రేమ్స్ ఇంకా జాలి కొట్టాలి, మళ్ళీ మట్టి పెట్టాలి. సో మేబీ ఇంకా ఇది 2 days టైం పడుతుండొచ్చు. సో మనకు రైట్ సైడ్ విగ్రహాలు అయిపోయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ మండపంలో ఉన్న విగ్రహాలకు కూడా థర్డ్ లేయర్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ ఒకసారి మన గణేశుని వెనకాల చూసుకోవచ్చు మీరు, మొత్తం కొండరాలు అయితే సెట్ చేసారు. అండ్ సో ఇది మన స్వామివారి పాదాల దగ్గర నుంచి నడుము భాగం వరకు అయితే మొత్తం మనకు సెకండ్ లేయర్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ క్లాత్ నేను ఇందాక చెప్పినా కదా, సో ఆ క్లాత్ అయితే రెడీ చేసుకుంటున్నారు చూడండి. ఇగో సో మనకు ఫైనల్ ఫినిషింగ్లో ఈ క్లాత్ యూజ్ చేస్తారు చూడండి, ఇక్కడ కట్ చేస్తున్నాడు. సో ఫైనల్ ఫినిషింగ్లో ఈ క్లాత్ అనేది యూజ్ చేస్తారు. సో థర్డ్ లేయర్ వర్క్ అయిపోయిన తర్వాత మొత్తం బాడీలో అన్ని విగ్రహాలకు బాడీలో క్లాత్ పెట్టుకుంటా సో మట్టి వాటర్లో అద్ది దాన్ని బ్రష్ తోటి సాఫ్ట్గా వేసుకుంటూ వస్తారు. సాఫ్ట్ ఫినిషింగ్ వస్తుంది మనకు చూడండి. సో లక్ష్మీదేవి అమ్మవారి ఫేస్ అయితే రెడీ చేస్తున్నారు ఇప్పుడు. సో మనకు థర్డ్ లేయర్కి సంబంధించిన మట్టి అనేది ఇట్లా రెడీ చేసుకుంటున్నారు చూడండి, ఇట్లా ఇసుక కలిపిరు. సో చూడండి. అండ్ జూట్ బ్యాగ్, సో జూట్ బ్యాగ్ ఇక్కడ విప్పుతున్నారు చూడండి. ఇగో ఇది మిక్స్ చేస్తారు మనకు థర్డ్ లేయర్లో. సో ఇట్లా మంచిగా కలుపుకొని మనకు థర్డ్ లేయర్లు అనేది రెడీ చేస్తున్నారు చూడండి. ఇగో సో మట్టి కంప్లీట్ మట్టి మొత్తం నీళ్ళలో వేసుకొని కొంచెం లూజ్గానే వేసుకుంటున్నారు. సో వీళ్ళు మట్టిని కూడా ఫిల్టర్ చేస్తున్నారు చూడండి. సో ఇంకా సాఫ్ట్ ఫినిషింగ్ కోసం అయితే సో బకెట్లో నీళ్ళు పోసుకొని మట్టి అనేది దీంట్లో మిక్స్ చేసి దీన్ని మళ్ళీ ఈ సన్న క్లాత్ ఉంది కదా, సో క్లాత్ తోటి ఫిల్టర్ చేస్తున్నారు. సో లోపలికి పోయిన లిక్విడ్ మళ్ళీ ఫినిషింగ్లో అయితే యూజ్ చేసేటట్టున్నారు చూడండి. చూడండి సో ఇట్లా మొత్తం ఉడగట్టుకున్నారు మట్టినంతా. ఇంకేం దీంట్లో మట్టిలో ఏమైనా చిన్న చిన్న ఉస్కరాలు ఎట్లా రాకుండా సో వీళ్ళైతే ఉడగట్టుకున్నారు. దీన్ని మనకు ఫినిషింగ్లో అయితే యూజ్ చేస్తున్నారు. సో ఇట్లా సో మనకు ఫేస్ అయితే రెడీ చేస్తున్నారు చూడండి. సో ఈ మట్టిని ఫినిషింగ్లో అయితే యూజ్ చేస్తారు. ये साड़ी का है? हाँ हाँ साड़ी का बना लिया पहले आपने సో ఇక్కడ గొండ సంచి పెట్టారు కదా, సో ఇది అమ్మవారికి శారీ కట్టడానికి, ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు కదా, సో అమ్మవారికి శారీ కట్టడానికి మొత్తం వాళ్ళకు కావాల్సిన మెజర్మెంట్ చేసుకొని గొర్రె సంచిని సో మట్టిలో మిక్స్ చేసుకొని అయితే ఆరబెట్టుకున్నారు. అది ఆరిన తర్వాత మనకు అమ్మవారికి శారీ అయితే కడతారు. సో మేబీ మనం మార్నింగ్ అప్డేట్ వచ్చేసరికి అమ్మవారికి శారీ అయితే కట్టేస్తుండొచ్చు. ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది చూడండి. సో మొత్తం మనకు కింద అయితే ఆల్మోస్ట్ సెకండ్ లేయర్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. అన్ని విగ్రహాలకు చూసుకోవచ్చు మీరు. అండ్ మన బాలరాముడు కూడా మొత్తం ఆరిపోయింది విగ్రహం, అక్కడక్కడ క్రాకులు వచ్చినాయి చూడండి. సో ఇది సో ఈ విగ్రహాలు ఎంత ఆరితే అంత మంచిది. సో థర్డ్ లేయర్ వర్క్ అనేది సో మంచిగా జరుగుతుంది. సెకండ్ లేయర్ వర్క్లో విగ్రహాలు బాగా ఆరుతాయి. అదృష్టానికి ఎండ కొట్టట్లేదు, సో మంచిగా ఆరుతుంది విగ్రహం, చేసినట్టు మట్టి పని. సో మనకు స్వామివారి మేడ భాగం నుంచి అండ్ సగం బొజ్జ భాగం వరకు అయితే సెకండ్ లేయర్ వర్క్ అయితే చేస్తున్నారు. అందరూ ఒకటేసారి అటాక్ చేసి చూడండి. ఇందాక మనం స్టార్టింగ్ వీడియో తీసేటప్పుడు
బ్రేక్ తీసుకున్నట్టున్నారు, ఎవ్వరు లేకుండా. ఇప్పుడు మళ్ళీ మనం ముంగట వీడియో తీసుకొని మళ్ళీ వెనకకు వచ్చేసరికి అందరైతే వచ్చేసారు చూడండి. సో స్వామివారి బొజ్జ దగ్గర అయితే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సెకండ్ లేయర్ వరకు అయితే చేస్తున్నారు. లడ్డు చేయి కూడా ఆల్మోస్ట్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. నిన్న మనకు సన్నగా ఉండే వేలు అయితే ఇప్పుడు లావు ఉన్నాయి వేళ్ళు. సో ఇంకొక వారం రోజులలో మనకు స్వామివారికి సంబంధించిన విగ్రహం అవుట్పుట్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుంది. సో ఇంకా పెయింటర్స్ కూడా దిగుతుండొచ్చు నెక్స్ట్ సండే లోపు. ఇంకా మనకు టైం లేదు, 28 డేసే టైం ఉంది. సో 7 డేస్ పక్కకి పెట్టినా కానీ ఒక 20 రోజులు మాత్రమే టైం ఉంది. సో లాస్ట్ వీక్ చూడాలి మరి ఎట్లయితుందేమో వర్క్ అనేది. ఆల్మోస్ట్ ఇంకా మట్టి పని అయితే దగ్గర పడ్డట్టే. చూడండి మనకు ఇంకా స్వామివారి ఫేసే ఉంది ఫైనల్గా. సో ఫైనల్గా స్వామివారి ఫేస్ అయిపోతే ఆల్మోస్ట్ ఇంకా బాడీలో పార్ట్స్ అన్ని ఫాస్ట్గానే చేసేస్తారు. ఇంకా సెకండ్ లేయర్ ఆరిన తర్వాత ఇక నెక్స్ట్ థర్డ్ లేయర్ వర్క్ స్టార్ట్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ మన బడా గణేష్ దగ్గర మట్టి వర్క్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసినాం. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. అండ్ నచ్చితే అందరూ ఖచ్చితంగా జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. జబల్ హైదరాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై అని కామెంట్ చేయండి. సో మళ్ళీ మార్నింగ్ అప్డేట్లో కలుద్దాం. నమస్తే, ఉంటున్నా. బాయ్ బాయ్.